హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు పులిహోరకి ప్రిపేర్ చేసుకునే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే కరివేపాకు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. అలానే నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా జీడిపప్పు, నెక్స్ట్ వేరుశనగపప్పు కొద్దిగా తీసుకుంటున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు తీసుకోండి. మినపప్పు కొద్దిగా, జీలకర్ర తీసుకోవాలి. అలానే నెక్స్ట్ ఆవాలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కాసిన్ని ఎక్కువే తీసుకుంటానండి క్వాంటిటీలో. అలానే 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి కూడా కావాలి. నేను 2 మిక్స్ చేసి వేస్తున్నాను, ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంగువ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ బాగా హీట్ చేసేసుకుందామండి. ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నేను కేజీకి సరిపడా రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో కేజీ రైస్కి సరిపడా రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు బాగా వేసేసాను. ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత కొద్దిగా వేగాయి అనిపించినప్పుడు మాత్రమే నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు వేయించుకున్న తర్వాత మాత్రమే జీలకర్ర వేయండి. ఎందుకంటే ఆవాలు స్మెల్ అనేది ఇక్కడ మనకి పులిహోరలో మెయిన్ అండి. చాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ జీలకర్ర కూడా వేగిపోయింది అన్నప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకునే రైస్కి సరిపడా మీకు ముందుగానే క్వాంటిటీ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి సో చూసుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కాస్తంత వేగాలండి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఈ పైనే ఉన్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని మాత్రమే తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ కాగుతున్నప్పుడే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. సో ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేవి మాడిపోతాయి. సో ఇదే ఆయిల్లో నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఈ వేరుశనగపప్పు వేసేసాక ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాం. పచ్చిశనగపప్పు వేగడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది కదా. తర్వాతే నేను వేరుశనగపప్పు వేసాను. వేరుశనగపప్పు కూడా వేగిన తర్వాత మినప్పప్పు వేసాను. సో ఫైనల్లో వేయాలండి జీడిపప్పు. జీడిపప్పు అనేది కేవలం 2 నిమిషాల్లో మాత్రమే వేగిపోతుంది, మాడిపోతుంది కాబట్టి ఫైనల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ టైంలో జీడిపప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా జీడిపప్పు అన్ని పప్పులు అనేవి బాగా వేగిపోతాయి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము. సో పసుపు యాడ్ చేసేటప్పుడు మంట హైలో ఉంటే మనకి మాడిపోతుంది. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్లు పసుపు వేసేసుకొని ఈ ఆయిల్లో అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటూనే యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ పసుపుని. మీరు గమనించారో లేదో. సో దట్ ఏంటంటే ఆయిల్లో అంతా బాగా మగ్గిపోతుంది అది. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. ఈ కరివేపాకు అంతా ఆ పసుపు అంతా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇందులో మగ్గించుకున్నాం కదా. ఈ టైంలో ఇంగువ వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక్కడ ఇంగువ వేసేసాం కదా. ఒకసారి 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత నేను 20 నిమ్మకాయలు తీసుకొని స్క్వీజ్ చేసుకున్న రసం అండి ఇది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ రసం లేదనుకోండి, చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువగా పోయకుండా చింతపండుని బాగా నానబెట్టుకొని గుజ్జుగా తీసుకొని ఆ గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసేసి ఇక్కడ ఈ రసం అంతా పట్టించుకోవాలి. ఈ ఎండుమిర్చికి ఒక 2-3 నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే అక్కడ మనం వేసిన ఎండుమిర్చికి అంతా ఆ నిమ్మరసం అనేది బాగా పడుతుంది. మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నంలో ఈ ఎండుమిర్చిని కూడా నంచుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. చక్కగా మీకు పులిహోర చట్నీ అంటాం దీన్ని ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఫ్రీజర్లో ఇది చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చండి. 15 రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని కలుపుకున్నారంటే మనకి అప్పటికప్పుడు డెలీషియస్గా మనకి పులిహోర అనేది ప్రిపేర్ అయిపోతుంది. లెమన్ రైస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.